గౌతమ్ ప్రేమని రుచి చూసిన అహల్య ఇక అక్కడుండి బాధని తట్టుకోలేక వాష్రూమ్ వైపు ఒంటరిగా వెళ్తూ ఉంటుంది. అహల్య వాష్రూమ్ వైపు ఒంటరిగా వెళ్ళడం చూసిన బుల్లాబాయ్ కన్నింగ్గా ఒక ఐడియా వేస్తాడు. వాష్రూమ్లోకి వెళ్ళిన అహల్య తన ఫేస్ని అద్దంలో చూసుకొని బాధపడుతూ ఉంటుంది. గౌతమ్ తన నుదుటిపై ప్రేమగా కుంకుమ పెట్టడం అన్నీ కళ్ళ ముందు కదులుతూ కన్నీళ్లు పెట్టుకుంటుంది అహల్య. ఇక వాష్రూమ్ డోర్ దగ్గర అవంతిక ఎలాగైనా అహల్యని చంపాలి అని ప్లాన్ చేసి ఒక స్మోక్ వదిలే మిషన్ని వాష్రూమ్లో పెట్టి వాష్రూమ్ డోర్ని లాక్ చేసి మిషన్ని ఆన్ చేసేస్తుంది. దాంతో వాష్రూమ్ మొత్తం స్మోక్తో నిండిపోతుంది. అహల్యకి ఊపిరాడక డోర్ కొడుతూ ఎవరైనా డోర్ ఓపెన్ చేయండి అని అరుస్తూ ఉంటుంది. వాష్రూమ్కి వెళ్ళిన అహల్య ఇంకా రాకపోవడంతో గౌతమ్ కంగారు పడుతూ ఉంటాడు. అహల్య ఒంటరిగా వెళ్ళడం గమనించిన బుల్లబ్బాయ్ ఎలాగైనా అక్కడ నుండి అహల్యని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళాలి అని అనుకుంటూ వెళ్ళి వాష్రూమ్ డోర్ లాక్ చేసి ఉండడం చూసి వాష్రూమ్ డోర్ని ఓపెన్ చేస్తాడు. అప్పుడే ఊపిరాడక కళ్ళు తిరిగి పడిపోతున్న అహల్య కింద పడకుండా బుల్లబ్బాయ్ పట్టుకొని బంగారం అని పిలుస్తూ వాష్రూమ్ నుండి బయటికి తీసుకొస్తాడు. అదే ఛాన్స్ అనుకొని అహల్యని అక్కడి నుండి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు బుల్లబ్బాయ్. ఇక అహల్యని వెతుక్కుంటూ గౌతమ్ అటువైపుగా వస్తూ ఉంటాడు. ఇక బుల్లబ్బాయ్ చేతుల్లో ఉన్న అహల్యని గౌతమ్ కాపాడుకోగలడా, లేదంటే మళ్ళీ అహల్యని బుల్లబ్బాయ్ కిడ్నాప్ చేస్తాడా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.